దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక. ఈ నూతన సంవత్సరంలో మిమ్మల్ని చూడడానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షల్ని మీకు తెలియపరుస్తున్నాము. 2026 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని దీవించును కాక. యేసయ్య ప్రవక్త 40వ అధ్యాయము 31వ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతనమైన బలం పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడుచుదురు అని రాయబడి ఉన్నది. వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఎవరైతే యెహోవా కొరకు ఎదురుచూపుతో ఉంటారో వాళ్ళు నూతనమైన బలం పొందుకుంటారు. ఎందుకంటే మనం బలహీనంగా ఉన్న సమయంలో దేవుడు మనల్ని బలపరిచే దేవుడు. దేవుని బలము మనకు అవశ్యమై ఉన్నది అని లేఖనము సెలవిస్తున్నది. ఇంకా ఎవరైతే మనము సోలిపోయి ఉంటామో వాళ్ళు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరాలని దేవుడు ఆశపడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో మన జీవితాన్ని ఒక సవాలుగా మనం తీసుకొని పైకి ఎగరడానికి మనం నేర్చుకోవాల్సిందై ఉన్నది. మూడోది మనం చూస్తునేటప్పుడు అలయక మనము పెరుగెత్తి మనము సొమ్మసిల్లక మనము నడవడానికి మనం నేర్చుకోవాలని లేఖనము సెలవిస్తుంది. వై? బికాస్ వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ లైఫ్. మన జీవితంలో మనకు సిద్ధపాటు అవశ్యమై ఉన్నది. చూడండి, ఈ సంవత్సరం ఒక మొట్టమొదటి నెలలో మనకు ప్రిపరేషన్, సిద్ధపాటు అవశ్యమై ఉన్నది. ఎందుకంటే ఈ సంవత్సరం అంతయు దేవుడు మనల్ని నడిపించాలా, దేవుని నడిపింపు మనకు అవశ్యమై ఉన్నది కనుక మన బలము మనకు చాలదు. ఈ మాయకరమైన లోకంలో భయంకరమైన సమస్యలు, పోరాటములు, అవమానాలు, నిందనలు, శోధనలు, అపవాది బాణములు మనకు ఎదుర్కొని మనకు భయంకరంగా ఎదుర్కొని వస్తున్న సమయంలో మనము బలపరచబడాలంటే యెహోవా బలము మనకు అవశ్యమై ఉన్నది. ఎదురు చూసే వాళ్ళు నూతనమైన బలం పొందుకుంటారని లేఖనము సెలవిస్తుంది. ఎవరైతే యెహోవా కొరకు వేయిచుంటారో వాళ్ళు పైకి ఎగురుతారని లేఖనము సెలవిస్తుంది. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూపుతో సిద్ధపాటుతో ఉంటారో దేవుడు తప్పకుండా వాళ్ళని హెచ్చించే రోజులు సమీపమని లేఖనము సెలవిస్తుంది. అందుకే నా ప్రియ సంగమా, దేనిని గురించి కలవరపడకుండా మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవుని సన్నిధిలో వేయిచుండి ప్రార్థన చేయండి. తప్పకుండా మీ పరిస్థితులు మారుతుంది, మీకున్న పోరాటము మారుతుంది, మీకున్న అవమానము మారుతుంది, మీ మీద ఉన్న నిందనలు మారుతుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం వేయిచుండి ప్రార్థన చేసిన ఎడల, దేవుని సన్నిధిలో మనము ఎలా యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూపుతూ ఉంటారో వాళ్ళు నూతనమైన బలం పొందుకుంటారు. ఎందుకంటే ఈ మాంసమైన బలము మనకు చాలదు. యెహోవా దేవుడు మనల్ని బలపరిచే దేవుడై ఉన్నారు. ప్రతి కార్యము నుండి ఆయన మనకు విడుదల దయచేసే దేవుడై ఉన్నారు. కాబట్టి దేనిని గురించి మీరు కలవరపడనివ్వకుండా ఈరోజు మన జీవితాన్ని మనం దేవునికి సమర్పించుకుందామా? ఒక్క క్షణం మనం తల వంచి ప్రార్థిస్తాము. పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు ప్రభా. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూపుతూ ఉంటారో ప్రభా వాళ్ళు నూతనమైన బలం పొందుకుంటారని లేఖనము సెలవిస్తుంది. పక్షిరాజు వలె పైకి ఎగురుతారని లేఖనము సెలవిస్తున్నది ప్రభా. ఎవరైతే దేవుని కొరకు ప్రభా సొమ్మసిల్లక ఎదురు చూపుతూ ఉంటారో వాళ్ళ జీవితంలో సిద్ధపాటు ప్రభా, దేవుని రాకుడ కొరకు సిద్ధపాటుతో ఎదురు చూడాలని లేఖనము సెలవిస్తున్నది ప్రభా. జీవితంలో ఎట్టి పరిస్థితులు ఎదుర్కొని వచ్చినా కూడా ప్రభా దేవుని సన్నిధిలో యెహోవా కొరకు ఎదురు చూపుతూ ఉన్న వాళ్ళని ప్రభా బలపరిచే దేవుడు. నూతనమైన బలము పొందుకుంటారని లేఖనము సెలవిస్తుంది. ఆ నూతనమైన బలము చేత ప్రతి బిడ్డని మీరు నింపండి యేసయ్యా. ప్రతి కుమార్తెని, కుమారులని ప్రభా, ప్రతి కుటుంబస్తులని ప్రభా మీ నూతనమైన శక్తి చేత నింపి రాజా ఈ నూతన సంవత్సరంలో ప్రభా అడుగు పెట్టడానికి 2025 సంవత్సరంలో పడిన శ్రమల కంటే ప్రభా ఈ నూతన సంవత్సరంలో 2026 సంవత్సరంలో ప్రభా నూతనమైన బలము పొందుకొని ప్రభా యెహోవా కొరకు వేచుండడానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభా. పరిస్థితులు
పరిస్థితులను తలక్రిందులుగా మార్చండి ప్రభా. ఈ 2025 సంవత్సరంలో పడిన అవమానము, శ్రమలను ప్రభా, అవును రాజా, అలాగే కొనసాగకుండా ప్రభా ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభా. ప్రతి బిడ్డని మీరు దీవించండి రాజా. మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బీ విత్ యూ. ఆమేన్.